అవుట్ ఆఫ్ 5 పేమెంట్స్‌లో డిజిటల్ పేమెంట్స్‌లో యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. సో ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్‌లో డిక్లేర్ చేసిందది. అంటే యూపీఐ క్యుములేటివ్‌గా 73.4% ఎఫ్ఐ 23లో ఉంటే 79.7% 24లో. అంటే అంత పెరుగుతుందన్నమాట డ్రాస్టిక్‌గా. ఏదైనా చిన్న చిన్నగా ఈవెన్ టీ తాగాలన్నా యూపీఐ వాడుతున్నారు కదా! ప్రతి ఒక్కళ్ళకి క్లయింట్ ఈజీగా ఉంది కదా! సో డెఫినెట్‌గా అందరూ దాన్ని వాడుతున్నారు. అంటే మోస్ట్ పాపులర్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి బాగా పెరుగుతుంది. వాల్యూమ్ కూడా 16.4 బిలియన్ ట్రాన్సాక్షన్ అంటే 44% ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతుంది. యూపీఐ కూడా 20 కంట్రీస్లో ఇప్పుడు 3 కంట్రీస్లో ఉంది. ఇంకా నెక్స్ట్ 28-29 ఇయర్కి దాదాపుగా 20 కంట్రీస్లో ఉంటుంది. అంటే మన ఇండియన్స్ ఎక్కడికి వెళ్ళినా మన యూపీఐ వాడచ్చు. సో డెఫినెట్గా సో టోటల్ డిజిటల్ పేమెంట్స్ కూడా 34 బిలియన్ నుంచి 164 బిలియన్ పెరిగింది. అంటే డెబిట్ కార్డ్స్ తగ్గుతుంది, యూపీఐ పెరుగుతుంది, క్రెడిట్ కార్డ్స్ పెరుగుతున్నాయి. ఎస్బీఐ కార్డ్స్ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు. కార్డ్ యూసేజ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్గా మంచి రిటర్న్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.